దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో అందరూ చూస్తున్నారు కదా, కాల్స్ అయితే చేస్తున్నారండి. ఇంకా కూడా కాల్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా పండగ తర్వాత కూడా చాలా ముహూర్తాలు ఉన్నాయి. ఇంకో 15 రోజులు అయిందంటే పండగ అయిపోతుంది. పండగ అయిపోయిందంటే అప్పుడు అన్ని శుభముహూర్తాలే. కాబట్టి త్వరపడండి. ఎవరైతే పెళ్లి సంబంధాల కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరికి పెళ్లి సంబంధాలు కావాలనుకున్నా, ఫ్రెష్గా ఇప్పుడే చూడాలి, స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ చూస్తూ ఇంకా సెటిల్ అవ్వక ఇంకా సంబంధాల కోసం వెతికే వాళ్ళు, ఇలా ఎవరైనా కూడా ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, లేట్ మ్యారేజ్ అండ్ అబ్రాడ్ మ్యాచెస్, ఇండియా మ్యాచెస్, బిజినెస్ మ్యాన్, సాఫ్ట్వేర్స్, ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు, ఇలా ఎవరైనా కూడా సంప్రదించవచ్చండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి వెంటనే కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు మన వీడియోలో మన మంచి మాట చూద్దాం. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. అంటే వేరే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అదంతా అనవసరమైన విషయం. అవసరమైన చోట మాత్రమే మాట్లాడాలి. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు. లేదంటే సైలెంట్గా ఉండడం ఇంకా ఉత్తమం. కానీ వేరే వాళ్ళకు సంబంధించిన విషయాలు, అనవసరమైన విషయాలు చర్చించకూడదు. అది మనకే చాలా మంచిది. ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి. ముందుగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, అసోసియేట్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. ఇతనికి 80,000 శాలరీ ఉంది, 4 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 98 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్గా చేస్తున్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో డాక్టర్ వధువు కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, ఎంసీఏ కంప్లీట్ అయింది, సీనియర్ సిసోప్స్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు, 7.5 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది, డేటా అనాలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు. ఇతనికి 10 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. ముందుగా రెడ్డి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి అండి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఫార్మసీ కంప్లీట్ అయింది, డాక్టర్ రెడ్డీస్లో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి 60,000 శాలరీ ఉంది, 2 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి, 2001 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి, 99 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది, ప్రైవేట్ జాబ్ చేస్తుంది, 40,000 శాలరీ ఉంది. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అమ్మాయి, 98 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 80,000 శాలరీ ఉంది. ఈ అమ్మాయికి మాదిగా క్యాస్ట్లో మంచి జాబ్ ఉన్న అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాను.
అందులో మీలో ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నేను స్క్రీన్ మీద తెలుపుతున్న వివరాలు మీకు సూట్ అవ్వకపోయినా పర్వాలేదు. మన దగ్గర ఇంకా చాలా పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళైనా, ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సంప్రదించవచ్చు. మీకు తగిన సంబంధాలు వెంటనే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. మీ చుట్టుపక్కల వాళ్ళ కోసమైనా, మీ బంధువుల కోసమైనా, మీ తోటి వారి కోసమైనా, మీ కొలీగ్స్ కోసమైనా, ఎవరి కోసమైనా కూడా మీరు వాట్సాప్లో వివరాలు పంపిస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.